హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈ వ్లాగ్‌లో వచ్చేసరికి పచ్చి పులుసు ఇంకా అలాగే అతిసరన్నం రెసిపీ షేర్ చేసుకుంటా అనమాట. చూసేయండి. చాలామందికి తెలిసే ఉంటది. మా గోదావరి సైడ్ అయితే సంక్రాంతి లైక్ భోగి రోజునైతే ఇలా ఆహ్, పచ్చి పులుసు ఇంకా అతిసరన్నం అనేదైతే చేసుకుంటాము. ఇది అయితే యాక్చువల్‌గా నేను సంక్రాంతికి మేమెలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం అనేదంతా షూట్ చేశా అనమాట. అయితే నేను ఎడిట్ చేసి షూట్ చేశా. బట్ షేర్ చేయలేదు. చాలా లేట్ అయిపోయింది కదా! అని చెప్పేసి ఆ రోజు చేసిన కొన్ని రెసిపీస్ అయితే షేర్ చేసుకున్నా అనమాట. చూడండి. చాలా మందికి తెలిసే ఉంటది. లైక్ తెలియని వాళ్ళు చూస్తారా అని చెప్పేసి నేనైతే ఇది షేర్ చేసుకుంటున్నాను. మా అమ్మ అయితే ఇలా పచ్చి పులుసు చేయడానికి వంకాయలు, ఇంకా కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి ఇలా తీసుకొని భోగి మంట వేస్తాం గదా! ఆ మంటల దగ్గర నుప్పుల్లో ఇలా వేసేసి పైన కొన్ని నుప్పులవి పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కాల్చుకోవాలనమాట. ఇదిగోండి. ఒక 5 మినిట్స్ తర్వాత అన్నీ ఇలా కాలిపోతాయి. తర్వాత వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఇలా పైన కొంచెం బాగా మాడు పట్టినట్టు ఉంటుంది గదా! అది అంతా క్లీన్ చేసేసి ఒక బాండీలోకి తీసుకోవాలనమాట. ఈ పచ్చి పులుసు అండ్ అలాగే ఈ అత్తేసరన్నం టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. మీరెప్పుడైతే తిన్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఒకవేళ తింటే గనక. ఇదిగోండి ఒక్కొక్కటిగా అన్నీ పైన కొంచెం మాడినట్టుంది కదా! అవంతా తీసేసుకోవాలి. పైన పీల్ చేసేయాలి. తొక్కుంటుంది కదా! ఇప్పుడు వంకాయ మీద పైన తొక్కుంటుంది కదా! ఆ తొక్కు తీసేయాలి. ఇంకా ఆనియన్స్ మీద కూడా అంతే. చిల్లీస్ మీద కూడా కొంచెం బాగా మాడిన చోటైతే కొంచెం కట్ చేసి తీసేసుకోవచ్చు. చిల్లీస్ అయితే మన కారానికి తగినన్ని తీసుకోవాలనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవి. ఇంకా కావాల్సినవైతే ఆహ్, బనానాస్ కావాలి కొన్ని, ఇంకా బెల్లం, ఇంక చింతపండు పులుసనమాట, వాటర్. ఇవుంటే చాలు. పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ముందైతే ఇలా చేత్తో చేద్దామని చెప్పేసి ఇలా చేత్తోనే యాక్చువల్‌గా చేత్తోనే చేసుకుంటారు. కాకపోతే చిల్లీస్ కొంచెం మండుతాయి గదా! సో, మిక్సీ పట్టేసామనమాట. మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులో తగినంత చింతపండు పులుసు వేసుకొని నెక్స్ట్ మనకు కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకోవాలనమాట. తర్వాత తగినంత బెల్లం టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. కొంతమంది బెల్లం తీపి ఇష్టపడరు. మేమైతే కొంచెం తియ్యగా ఉంటేనే తింటాం. తర్వాత తగినంత ఉప్పు, ఇంకా ఒక 3 ఆర్ 4 బనానాస్ కూడా తీసుకొని ఇందులో స్క్వీజ్ చేసి వేసేయాలనమాట. అయితే దీనికి కాంబినేషన్‌గా అత్తెసరన్నం అనేది చేస్తారు. ఇదిగోండి ఇక్కడైతే ఒక 4 బనానాస్ అయితే మేము తీసుకున్నాము. వాటిని ఇలా స్క్వీజ్ చేసి అందులో వేసేసి ఒకసారి బాగా ఉప్పు, కారం అది టేస్ట్ చూసుకొని కారం ఇంకా ఆల్రెడీ చిల్లీస్ వేసాం కాబట్టి కారం అది వేయక్కర్లేదు. ఓన్లీ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టం. తింటా అనమాట. ఇదిగోండి ఒకసారి మళ్ళీ మొత్తం ఇలా కలిపేసుకొని తర్వాత ఇందులో కాంబినేషన్‌గా అత్తెసరన్నం అని అంటారు. లైక్ రైస్ ఇంకా కొబ్బరి, పెసరపప్పు ఈ 3 పెసరపప్పు ఒక గ్లాసు, రైస్ ఒక 2 గ్లాసెస్, ఇంకా కొబ్బరి మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం ఎక్కువనే ఏసుకోండి. బావుంటుంది టేస్ట్ అయితే. అవేసుకొని నార్మల్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసేసుకోవాలనమాట. ఇందులోనే ఉప్పు గూడా వేసేసుకోవాలి రైస్‌లో. అందుకే కొంచెం చారు చేసినప్పుడు అదే పచ్చి పులుసు చేసినప్పుడు కొంచెం ఉప్పు అది చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనం రైస్‌లో ఉప్పు అనేది వేసేస్తాం. చాలా బావుంటుంది నెక్స్ట్ లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇలా సున్నుండలవి ప్రిపేర్ చేశారు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు గదా! లైక్ సున్నుండలు అనేవైతే మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా అందరూ జేసుకుంటారు. మా అమ్మ కూడా చేస్తున్నారనమాట. ఒక కేజీ సున్నుపిండికి ఒక కేజీన్నర బెల్లం వరకు పడుతుంది. అంటే మన తీపిని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఒక కేజీన్నర బెల్లం వరకు యాడ్ చేశారు. ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాం బెల్లాన్నయితే. అయితే నెయ్యి కూడా ఇలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. సంక్రాంతి ముందు 1 కాదు ఒక 2 మంత్స్ ముందు నుండి మేమైతే నెయ్యి కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశామనమాట. ఇంట్లోనే మాకు పాడి అది ఉంది ఆవు. అయితే మా ఆవు నెయ్యి అది ప్రిపేర్ చేసాము. ఒక కేజీ, కేజీన్నర వరకు వస్తది ఆ నెయ్యయితే. ఇదిగోండి దాన్ని ఇలా కొంచెం కరిగించి ఇందులో యాడ్ చేశారు. ఫస్ట్ బెల్లము ఇంకా పిండి అనేది బాగా కలిసేలాగా ఆహ్, కొంచెం లంప్స్ ఏం లేకోకుండా కలుపుకోవాలనమాట. బెల్లం ఎక్కడైనా పలుకుల్లా ఉంటే
బాగోదు కదా! అలా మొత్తం కలిపేసిన తర్వాత ఏమన్నా బెల్లం ముక్కలవి ఉంటే తీసేసి పక్కన పెట్టేసి, తర్వాత ఇలా నెయ్యనేది కరిగించుకొని ఇందులో వేసేసుకోవాలి. యాక్చువల్‌గా అందరికీ తెలుసు సున్నుండల ప్రాసెస్ ఏమో నేను ఊరికే చెప్తున్నా అలా వీడియో ఎళ్తుంది అని చెప్పేసి. నాకైతే సున్నుండలు చాలా నచ్చాయన్నమాట. నాకిప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు మళ్ళీ ఆ సున్నుండ తినాలి అనిపిస్తుంది. ఎక్కువ నెయ్యి వేసి చేశారు మా అమ్మ. చాలా బావుంది టేస్ట్ అయితే. ఇందులోనే కొన్ని ఇలాచీ కూడా వేసుకోవాలి. బెల్లం పొడి చేసినప్పుడే మేము కొన్ని ఇలాచీ కూడా వేసేసి పొడి చేశామనమాట. కొన్ని ఇలాచీ కూడా వేసుకుంటే టేస్ట్ బావుంటుందింకా. ఇవన్నీ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత తగినంత నెయ్యి యాడ్ చేసుకొని సున్నుండల్లా నొక్కేసుకోవడమే. నేను కూడా ట్రై చేశా. కాకపోతే నాకు రాలేదనమాట. లైక్ హ్మ్. అది వంకర టింకర్‌లాగా వచ్చిందనమాట. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను నేను. ఇదివరకైతే మా అమ్మాయి మినుములు తీసుకొచ్చి లైక్ దంచుకొని వాటిని ఫ్రై చేసి వాటిని దంచుకొని పొట్టు తీసి మిల్లుకి పట్టించి అలా చేసేవారు. ఇప్పుడంత ఓపిక ఎవరికుంటుంది? లైక్ ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి గదా! మినుములు లైక్ అవన్నీ రెడీ అయిపోయిన ప్యాకెట్స్ దొరుకుతాయి కదా! అవి తీసుకొని వాటిని మేము మిల్లుకి పట్టించామనమాట. వాటికి కొన్ని బియ్యము ఇంకా కొన్ని ఆహ్, ఇది ఉంటుంది గదా! వేపుడు శనగపప్పు అంటారు అవి కలిపి మిల్లుకైతే పట్టించాము. మేము చిన్నగున్నప్పుడు చేసేవారు. ఇప్పుడైతే అట్లా చేయలేదులే. డైరెక్ట్‌గా మినుములు తెచ్చుకొని అప్పుడు మినుములు 1 వీక్ ముందే తెచ్చుకొని ప్రిపేర్ చేసి పెట్టేవారనమాట అన్నీ. అయితే చాలా బావుంటుంది ఈ ప్రాసెస్ కూడా. చూడండి ఇలా తర్వాత తగినంత నెయ్యనేది వేసేసుకొని సున్నుండలాగా నొక్కేసింది మా అమ్మ అయితే. ఓకే. మరి థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. ఇక నుండైనా రెగ్యులర్‌గా పెడదామనయితే అనుకుంటున్నాను. ఇంతవరకు చూస్తే గనక చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. ఓకే. మరి థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు